నానమ్మా ఎవరు చూడు నువ్వు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. ఎవరొచ్చారా? ఆరాధ్య, నువ్వు వచ్చావా తల్లి? వచ్చేసావా? నా బంగారం, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బామ్మ. ఆరాధ్య, నీకిక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులుండు. నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను, సరేనా తల్లి? ఆరాధ్య, నీతో ఆడుకుని చాలా రోజులైందా, మనం ఆడుకుందామా? ఆరాధ్య, నీకేం కావాలంటే అది కొనిస్తాను. ఏం కావాలి చెప్పు. ఆరాధ్య, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పు. జూ కా, మ్యూజియం కా, షాపింగ్ కా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాము. ఓకేనా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చింది కదా, మనతో కలిసిపోవడానికి కొంచెం టైం పడుతుందమ్మా. కాసేపు అయ్యాక తనే వస్తుందిలే. రే అక్షయ్, నీ దగ్గర ఉంటానని ఆరాధ్య తనంతట తనే వచ్చింది కాబట్టి మనందరం ఆరాధ్యని చాలా ప్రేమగా చూసుకోవాలరా. అవును బావగారు, ఆరాధ్య మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాను అనుకుండా మన దగ్గరే ఉంటాను అనేలా మీరు చూసుకోవాలి. నువ్వు ఆరాధ్యని ప్రేమగా చూసుకోవడం అంటే వాళ్ళ అమ్మని గుర్తు రాకుండా చేయడమా? తప్పేముంది కమల్? ఆరాధ్య మీ అన్నయ్య దగ్గర ఉండేలా చూసుకోవడం తప్పే కాదు కదా. నువ్వేం అలాంటి పనికిరాని సలహాలు ఇవ్వకలేదు. ఆరాధ్య వచ్చిందనే సంతోషం లేకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి, అమ్మ గుర్తు రాకుండా చేయాలి అని ఏంటి తొక్కలో కబుర్లు? అమ్మ దగ్గర ఉంటానని వదిన దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు అన్నయ్య దగ్గర ఉండడానికి ఇక్కడికి వచ్చింది. తను ఎక్కడ ఉంటానంటే అక్కడ ఉండిన వాళ్ళే తప్ప ఫోర్స్గా తన మనసును మార్చే ప్రయత్నం ఎవరూ చేయకుండా ఉంటేనే మంచిది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది బాబాయ్? ఇప్పుడు నీకు జ్వరం వస్తుంది. ఇంత సడన్ గా ఎలా వస్తుంది? రావడానికి ఉల్లిపాయ ట్రిక్ ఒకటి ఉంటుందిలే. అదేం ట్రిక్? చెప్తానుగా, నీ చెప్తా. ఓకే. అత్తయ్య, మీకు ఆకలి వేయడం లేదా? ఇంకా పల్లవి, ఏంటత్తయ్యా? భోజనానికి టైం అయింది. మీ బావగారిని, శ్రీకర్ని, కమల్ని రమ్మని పిలవండి. సరే అత్తయ్య. అమ్మా, నాన్న, అన్నయ్య రండి. అమ్మా, అమ్మా, నాన్నమ్మా. ఏమైందిరా? ఏమైందిరా? ఆ కేకలేంటి? ఆరాధ్య పైన గదిలో ఉందమ్మా. గదిలో ఉందన్న విషయం అంత కంగారు పడితే చెప్తావేంటి బావా? ఆరాధ్యకి అన్నం తినిపించాలి, వెళ్ళి తీసుకురా. ఆరాధ్యకి జ్వరం వచ్చిందమ్మా. నలుగురికి రావాల్సిన జ్వరం తన ఒక్కదాకే వచ్చిందమ్మా. ఒళ్ళతో వేడిగా కాలిపోతుంది. నడవలేకపోతుంది, లేవలేకపోతుంది. అవునా? అమ్మ అమ్మ అంటూ ఏడుస్తుంది. అయ్యో, నాకు భయంగా ఉంది. రామ్మ, రండి రండి, పద పద, పదండి అత్తయ్య. అందరూ వచ్చేస్తున్నారు. ఓకే, రెడీ రెడీ, యాక్షన్. ఆరాధ్య, 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 ఆరాధ్య. అత్తయ్య, అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మని చూడాలనుంది. రే అక్షయ్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను రా. అలాగే అమ్మా. ఆరాధ్య, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, నాకు అమ్మ కావాలి. అమ్మా, 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 అమ్మా. పాప చాలా నీరసంగా ఉంది. డాక్టర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి బావగారు. నేను ఫోన్ చేస్తాను. అమ్మా, 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 అమ్మ కావాలి. అమ్మ దగ్గర తీసుకెళ్ళండి. అమ్మా, అమ్మ కావాలి. అమ్మా, అమ్మా, అమ్మ కావాలి. అన్నయ్య, వదిన మీద బెంగ పెట్టుకుందేమో, అందుకే జ్వరం వచ్చినట్టుంది. ఆరాధ్యని వదిన దగ్గరికి తీసుకెళ్ళానయ్యా. అమ్మ కావాలి. ఆరాధ్య, అమ్మ కావాలి. పాపం, అమ్మ కోసం కలవరిస్తుందన్నయ్య, త్వరగా తీసుకెళ్ళానయ్యా. వింటారు. తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు. అన్నీ తెలిసిన తెలివైన మూర్ఖులకి ఏం చెప్తాం? చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే. మీ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళమ్మా. వదిన చెప్తే రానివాడు, నాన్న చెప్పినా విననివాడు, నేను చెప్తే ఎందుకు వింటాడంటే? అవని కోసమో మా కోసమో కాకపోయినా నీ కూతురు కోసమైనా రావచ్చు కదా అక్షయ్. పాప జ్వరంతో ఉంది. వాళ్ళ అమ్మ కోసం కలవరిచ్చినట్టే నీ కోసం కూడా మళ్ళీ బెంగ పెట్టుకుంటుందేమో. ఆరాధ్య దగ్గర కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా బాబు. నా కూతురు నా మీద బెంగ పెట్టుకోకుండా ఆరాధ్యని ఎలా బుజ్జగించాలో అవనికి బాగా తెలుసు. మీరు నన్ను ఫోర్స్ చేయకుండా ఉంటే మంచిదే.
ఆరాధ్యకి ఫీవర్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చే ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో. అయ్యో జ్వరం ఎక్కువగా ఉందా ఆరాధ్య? మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. భరత్ మావిని పంపించి డాక్టర్ గారిని రమ్మని చెప్తాను. ఏం వద్దమ్మా, నాకేం జ్వరం లేదు. ఆరాధ్య తడిగుడ్డ వేస్తే ఒంట్లో ఉన్న వేడంతా తగ్గుతుందమ్మా. నువ్వు ఇలా తీసేయకూడదు. పడుకో. నాకు జ్వరం లేదని చెప్తున్నాను కదా, వద్దమ్మా. ఆరాధ్య డాక్టర్ వస్తే ఇంజెక్షన్ వేస్తారని నువ్వు జ్వరం లేదని చెప్తున్నావు కదా. అది కాదమ్మా, నాకు నిజంగానే జ్వరం లేదు. ఇది ఉత్తుతి జ్వరమే. ఇలా ఒళ్ళు కాలిపోతుంటే ఉత్తుతి జ్వరం అంటావేంటి? నీకు నిజం చెప్పనా? ఏంటి? నాన్నని నీ దగ్గరికి తీసుకురావడానికి నేను కమల్ బాబాయ్ ఆడిన నాటకమే జ్వరం. ఇది నిజం జ్వరం కాదు. చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే ఒళ్ళు వేడిగా అవుతుందని, ఒళ్ళు వేడెక్కితే అందరూ జ్వరం అనుకుంటారని బాబాయ్ చెప్పాడు. అప్పుడు అమ్మని చూడాలని చెప్తే నాన్న నన్ను నీ దగ్గరికి తీసుకొస్తారని బాబాయ్ నేను కలిసి ఈ ఉల్లిపాయ ఫీవర్ నాటకం ఆడాం. బాబాయ్ చెప్పినట్టే నాన్న నీ దగ్గరికి వచ్చాడు, చూసావా? అలా చేయకూడదు ఆరాధ్య. పాప మీ నాన్న నీకోసం ఎంత కంగారు పడిపోయి ఉంటారు. హాల్లో ఉండుంటారు. నేను వెళ్ళి జరిగిందంతా చెప్తే ఆయన కనీసం టెన్షన్ తగ్గుతుంది. ఏంటన్నయ్య? నీ తెలివితేటలు చూపించడానికి నేనే దొరికానా? ఎరా, డ్రామాలు ఆడుతున్నావా నువ్వు? అన్నయ్య, ఏం జరిగిందిరా? తమ్ముడేం చేశాడన్నయ్య? ఏం చేశాడా? ఏం చేయకూడదు అదే చేశాడు. వద్దులన్నయ్య, షర్ట్ నలిగిపోతే. ఏంటో నువ్వు వాగేది? కావాల్సిన అవసరం లేదు. నా జాబ్ నేను చేసుకుంటుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు మొండి కట్టానివి. మామూలుగా చెప్తే నువ్వెందుకు వెళ్తావు? ఈ రోజు నుంచి మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు. ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి సార్? మీ ఎంప్లాయ్ అవనియే ప్రాబ్లం. ఇక్కడ నేను చేస్తున్న జాబ్ ఎక్కడైనా సంపాదించుకోగలను. మీ ఆఫీస్లోనే నేను ఎందుకు జాబ్ చేస్తున్నానో మీకు తెలుసా? మీ ఎదురుగా మీ దగ్గరగా ఉంటే ఏదో ఒక రోజు మీలో మార్పు వస్తుందన్న ఆశతోనే ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నీ ఆశ నెరవేర్తాను ఇప్పుడు అర్థమైంది కదా. నేను చేతకాక ఇక్కడ పనిచేయట్లేదు. మన బంధాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఈ ఉద్యోగం చేస్తున్నాను. అది మీరు గుర్తుపెట్టుకోండి. 3 ఆటంకాలని సమానంగా ఎదిరించిన వాడు హనుమంతుడు. చూశారు కదా, మైనాకుని వదిలేశాడు, సురసన జయించాడు, సింహికని జయించాడు. ఈ పనులు రాముడు కూడా చేశాడు. విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళినప్పుడు తాటకను సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. గమనించండి, ఒకే ప్రయాణంలో సింగిల్ జర్నీ, 3 స్త్రీలే. 3 స్త్రీలతో 3 రకాలుగా ప్రవర్తించాడు రాముడు. తాటకను సంహరించాడు, అహల్యను సంస్కరించాడు, సీతను స్వీకరించాడు. ఎందుకంటే తాటక రాక్షసి తమోగుణం, తమోగుణాన్ని సంహరించాలి. అహల్య రజోగుణం, ఏదో పొరపాటుని చాపల్యానికి లోనైంది, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. లేకుండా చేసుకోకూడదు, మబ్బు అయిపోతాం. ఇక్కడ చురుగ్గా ఉండాలి. కానీ సంసారం నిలబెట్టుకోవడానికి, సంసారం పాడు చేసుకోవడానికి కాదు చురుకుదనం. యాక్టివ్నెస్ మంచిదేనమ్మా. యాక్టివ్ రియాక్టివ్ అయిపోకూడదు. ఇక్కడ సంసారం నిలబెట్టాలి, పిల్లలు బాగుండాలి, అందుకోసం చురుగ్గా ఉండాలి. పాడు చేసుకోవడానికి కాదు కదా. వాళ్ళు ఏదో పొరపాటు ఆలోచన చేసింది, కానీ తపస్సు చేసి సరి చేసుకుంది. అందుకని రజోగుణాన్ని సంస్కరించుకోవాలి. 3వది సీతాదేవి. పొరపాటున కూడా ఏ తప్పు ఉండదు ఆ మహాసాధ్యులు. మచ్చలేని చందమామ సీతాదేవి. అందుకని సీతాదేవిని పందెంలో గెలిచి శివధనుర్భంగం చేసి స్వీకరించాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. మనం కూడా తమో గుణాన్ని, నిద్ర, బద్ధకం, ఆలస్యం, హింస, వీటిని ఎక్కడికక్కడ కట్ చేసేయాలి. పొద్దున్న 5ంటికి లేవాలంటే చెంపమే కొట్టుకుని, మన చెంపమే మనమే కొట్టుకుని లేవాలి. ఇంకో అరగంట పడుకుందామంటే అవుతుంది, 7 వరకు పడుకుంటావు, రైలు వెళ్ళిపోతుంది. లేవాలంటే లేవాలంతే, స్ప్రింగ్ లేచినట్టే లేవాలి మంచం నుంచి. 60 ఏళ్ల వాళ్ళు లేవకపోతే వేరే విషయం అండి, పోనీ అన్నారు. 20 ఏళ్ల వాడికి కూడా మమ్మీ అని ఇటు తిరుగుతాడు ఒక అరగంట, మళ్ళీ డాడీ అని అటు తిరుగుతాడు. ఈయన ఎవడు తిప్పాలి ఎక్కడికే? అటు ఇటు తిరగడానికంటే పడుకున్నది, అలారం పెట్టుకున్నది లేవడానికే కదా. అలాగే రాముడు జయించాడు, ఆంజనేయుడు జయించాడు త్రిగుణాలని. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆంజనేయుడికి గురువు రాముడు, రాముడికి గురువు విశ్వామిత్రుడు. ఆయన జయించలేకపోయాడు. ఆంజనేయుడు త్రిగుణాలను జయించాడు. గొప్ప పరిశీలన, ఆలోచించండి. రాముడు జయించాడు, ఆంజనేయుడు గురువే కదా, దేవుడు లాంటి వాడు, ఆయన జయించాడు. రాముడు కూడా గురువైన విశ్వామిత్రుడు జయించలేకపోయాడు. ఆయన తపస్సు చేస్తుంటే 3 రకాల ఆటంకాలు వచ్చాయి. సాత్వికం, రాజసం, తామసం. మేనక వచ్చింది, తలుపేసాడు, 10 ఏళ్ల పాటు మళ్ళీ తీయలే, లొంగిపోయాడు మేనక్కి. శకుంతల పుట్టింది, వదిలేసి వెళ్ళిపోయాడు. రాజసాటంకం, ఆయన ఎవడో త్రిశంకుడు అని మహారాజు ఉన్నాడు, ఆయన ఏదో బొందితోనే స్వర్గానికి వెళ్ళాలని కోరాట. పిచ్చి కోరిక అంటారు దాన్ని. ఆయనకి ఈయన తపస్సు చేయడం ఏంటంటే పని లేక, వాడు ఎవడో కోరితే ఆ కోరికలన్నీ మనం తీర్చాలా?
అందుకని అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఉండలేక ఏం చేశాడు, వాడి కోసం వాడిని బొందితో స్వర్గానికి పంపించడం కోసం తపస్సంతా ధారపోశాడు. ఇదే పోటీ, వశిష్ఠ మహర్షితో పోటీ. ఇది ముందు చేయనన్నాడు, తర్వాత వశిష్ఠుడు చేయనన్నాడు అనగానే నేను చేస్తానన్నాడు. రజోగుణానికి లోనయ్యాడు, దెబ్బతిన్నాడు, మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. సత్వగుణానికి కూడా లోనయ్యాడు. మూడోసారి తూర్పు దిక్కును వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే ఎవరో బ్రాహ్మణ కుమారుణ్ణి సునశ్చేపుడు అనేవాడిని యజ్ఞంలో బలిస్తున్నారని తెలిసింది, నరమేధం చేస్తున్నారని. వెళ్ళి ఆయనకి గాయత్రి మంత్రోపదేశం చేసి ఆయన్ని బతికించాడు. ఆయన్ని బతికించాడు కానీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాడు. సాత్వికాటం కానీ, రాజసాటం కానీ, తామసాటం కానీ దేన్ని విశ్వామిత్రుడు జయించలేకపోయాడు. అదే విశ్వామిత్రుడు శిష్యుడైన రాముడు జయించాడు, రాముడికి శిష్యుడైన హనుమంతుడు జయించాడు. అంచేత మనం సుందరకాండ హనుమంతుడిలా ఉండి త్రిగుణాలని జయించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. మళ్ళీ రేపు 6 గంటలకి మళ్ళీ ఇక్కడ కలుద్దాం. ఆ మిగిలిన సుందరకాండ విశేషంలో కార్యసాధన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.